నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్య. బుధవారం అమరావతి రాజధానిలో మంత్రులు. వేస్ట్ పిక్కర్స్ కు ఉపాధి అవకాశాలు. 30 మంది వేస్ట్ పిక్కర్స్ కు చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. హామీలను నెరవేర్చినందుకే నేడు ప్రజల ముందుకొస్తున్నాం. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. శరభవాహన గండబేరుండ వినాయకావతారంలో కొలువుదీరనున్న మహాగణపతి. లంబోదర గణేష్ ఉత్సవాలకు శ్రీకారం. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. బుధవారం అమరావతి రాజధానిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి రాజధానిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతున్నారంటూ మంత్రి నారాయణకు అనిత, కొండపల్లి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాసులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం అమరావతిలో కనిపిస్తుందని చెప్పారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండనుందో అమరావతి చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. బుద్ధి లేకుండా కొంతమంది మావిగన్నాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఇక్కడికి వస్తే అమరావతి అభివృద్ధి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిజిటలైజ్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మనం ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణం కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేను చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఆయనకి నోటీసులో ఉండి దాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాట్లాడినా మన అభివృద్ధి వాళ్ళ మాటలు కట్టడి చేస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. వాళ్ళన్నిటికీ వాళ్ళు చెప్పే ప్రతి మాటకి కూడా ఈరోజు అమరావతి సమాధానం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈరోజు నాతో పాటు మీరందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం.
మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు, 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు, మేము అందరం కూడా వచ్చేటప్పుడు సార్ మనం చూడడంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేస్ట్ పిక్కర్స్ కు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా 30 మంది వేస్ట్ పిక్కర్స్ కు చెత్త సేకరణ వాహనాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేస్ట్ పిక్కర్స్ కు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా 30 మంది వేస్ట్ పిక్కర్స్ కు చెత్త సేకరణ వాహనాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవజీవన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కాల్వపల్లి సహదేవయ్య మాట్లాడుతూ నవజీవన్ సంస్థ గత 30 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో వేస్ట్ పిక్కర్స్ సంక్షేమం కోసం ఆరోగ్యం, విద్య, ఆర్థిక అభివృద్ధి రంగాలలో సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2059 మంది వేస్ట్ పిక్కర్స్ అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్ఎస్కేఎఫ్డిసి సహకారంతో చేతితో పారిశుధ్య నిర్వహణ విధానం నుంచి యాంత్రిక పారిశుధ్య విధానానికి మార్పు తీసుకురావడంలో సంస్థ విశేషంగా కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేస్ట్ పిక్కర్స్ ను భాగస్వామ్యులుగా చేసి వారి జీవనోపాధి మెరుగుపడేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షురాలు విక్టోరియా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయభాస్కర్, కోఆర్డినేటర్ పెంచలయ్య, సంస్థ ప్రతినిధులు, P4 ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకే నేడు ధైర్యంగా ప్రజల ముందుకొస్తున్నామని, ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రభుత్వం పనితీరుకు ప్రజలే సర్టిఫికేట్ ఇస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని కట్టుబడిపాలెం 1వ వార్డులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసినందుకే నేడు ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నామని, ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రభుత్వ పనితీరుకు ప్రజలే సర్టిఫికేటు ఇస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని కట్టుబడిపాలెం 1వ వార్డులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుచ్చిలో పలు అభివృద్ధి పనులను వేమిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెగా డిఎస్సిపై వస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు మీరు ప్రజలకి ఏం చేశారో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి, ఒకవైపు సంక్షేమ పథకాలు అందరికీ వస్తున్నాయా లేదా, అలాగే అభివృద్ధి పనులు ఏం చేశారో మీరు పోయి చెప్పి, ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మరో 3 ఏళ్లు మనకి టైం ఉంది, ఈ 3 ఏళ్లలో ఆ సమస్యలు తీర్చొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క కూటమి నేత, నాయకుడు ఇంటింటికి వెళ్లి తిరిగి ప్రజల్లో ఉండాలి అని చెప్పి కోరడం జరిగింది. 45 రోజుల ఈ ప్రోగ్రామ్ లో ఇది 10వ రోజు. 7 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటే ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు చెప్పాం మనం మెగా డిఎస్సి ఇస్తామని. అక్షరాల మెగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ ఈ రోజు దాని గురించి అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంత నీతులు చెప్పేవాళ్ళు, ఇంత సిస్టమ్ తెలిసేవాళ్ళు, ఇన్ని జీవోలు తెలిసిన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వాళ్ళ మొహం చూడకుండా, అసలు చదువుకొని వాళ్ళకి వయసులు అయిపోతుంటే టీచర్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు.
వాళ్ళు ఈరోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతూ మన యువ నేత నారా లోకేష్ బాబు గురించి మాట్లాడుతున్నారు. అర్హత లేని ఈ మాటలు వద్దు. మీరెందుకు చేయలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మేము చేసిన తర్వాత? ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పలు గ్రామాల్లో విస్తృతంగా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. డక్కిలి మండల ప్రధాన కేంద్రం జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల క్రీడా ప్రాంగణ స్థలంను ఆక్రమణకు గురైందని, భూమిలో సుమారు 2 ఎకరాల 30 సెంట్లు స్థానికులు ఆక్రమించారని ఫిర్యాదు అందడంతో ఆయన రెవెన్యూ సిబ్బంది అధికారుల బృందంతో క్రీడా స్థలంలో పరిశీలించి ఆక్రమణలను గుర్తించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పలు గ్రామాల్లో విస్తృతంగా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. డక్కిలి మండల ప్రధాన కేంద్రం జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల క్రీడా ప్రాంగణ స్థలము ఆక్రమణకు గురైందని, భూమిలో సుమారు 2 ఎకరాల 30 సెంట్లు స్థానికులు ఆక్రమించారని ఫిర్యాదు అందడంతో ఆయన రెవెన్యూ సిబ్బంది అధికారుల బృందంతో క్రీడా స్థలంలో పరిశీలించి ఆక్రమణలను గుర్తించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్కు, సర్వేయర్కు క్రీడా స్థలంలోని ఆక్రమణలు వెంటనే తొలగించాలని సూచించారు. డక్కిలి మండల రైతులు సర్వే నంబర్ 258/1లో 8 మంది రైతులు 8 ఎకరాల భూమిలో గత 20 ఏళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. మరో వర్గం 8 మందిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ భూమిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూమి కోర్టు పరిధిలో ఉందని పూర్తి సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్కు అందజేస్తామని అన్నారు. ఈ డక్కిలి మండలంలో ముఖ్యంగా ఒక 3 ఇష్యూస్ కోసం అని రావడం జరిగింది. ఒకటి వచ్చేసి హై స్కూల్ కోసం, రెండోది వచ్చేసి డక్కిలి వాసుల యొక్క శ్మశాన వాటిక కోసం, మూడోది వచ్చేసి పల్లెగోడు మరియు కొల్లి తోటలో ROFR పట్టాల కోసం అని ఫీల్డ్ విజిట్ చేయడం కోసం రావడం జరిగింది. మొదటి విషయానికి వచ్చినట్టయితే ఈ హై స్కూల్ గ్రౌండ్ కి సంబంధించి ఎంక్రోచ్మెంట్ 7 నుండి తీసేయమని ఆదేశించడం జరిగింది. రెండోది వచ్చేసి హై స్కూల్ కు సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 2 ఎకరాల 30 సెంట్లు, ఆ 2 ఎకరాల 30 సెంట్లను కూడా ఈ హై స్కూల్ కి కేటాయిద్దామని తుది నివేదిక కలెక్టర్ గారికి సమర్పించడానికని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి. రెండోది వచ్చేసి ఈ గ్రేజింగ్ గ్రౌండ్ లో ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన హైకోర్టులో వివిధ రకాలైన కేసులు ఉంటే దాన్ని కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. మూడోది వచ్చేసి మన కొల్లితోట మరియు పాతనాలపాడు ఈ 2 విలేజ్ లో ఉన్న ROFR పట్టాల కోసం, అంటే కొల్లితోటలో ఒక అప్లికేషన్ వచ్చింది, పాతనాలపాడులో 9 అప్లికేషన్ వచ్చాయి ROFR పట్టాల కోసం, రైట్స్ ఆఫ్ రిజర్వ్స్ ఫారెస్ట్ రైట్స్ కోసం అని. సో వాళ్ళ కోసము ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసుకుని దీంట్లో ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సబ్ డివిజనల్ లెవెల్ కమిటీలో పెట్టి నివేదిక కలెక్టర్ గారికి సమర్పించి నిర్ణయం తీసుకోవడం. నంద్యాల జిల్లా డోన్ కొత్త బస్టాండ్లో తల్లులు తమ చిన్నారులకు ప్రశాంతంగా పాలిచ్చేందుకు జనసేన నాయకుడు మైఖేల్ తన సొంత ఖర్చులతో ఫీడింగ్ రూమ్ ను నిర్మించారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గదిని ప్రారంభించారు. తల్లులు, చిన్నారుల కోసం ఇలాంటి సౌకర్యాలు అవసరమన్నారు. గతంలో బస్టాండ్లో ఓ తల్లి బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడిన ఘటన తనను కలచివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన నాయకులు మైఖేల్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ కొత్త బస్టాండులో తల్లులు తమ చిన్నారులకు ప్రశాంతంగా పాలనిచ్చేందుకు జనసేన నాయకుడు మైకేల్ తన సొంత ఖర్చులతో ఫీడింగ్ రూమ్ను నిర్మించారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గదిని ప్రారంభించారు. తల్లులు, చిన్నారుల కోసం ఇలాంటి సౌకర్యాలు అవసరమన్నారు. గతంలో బస్టాండులో ఓ తల్లి బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడిన ఘటన తనకు కలిసివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన నాయకుడు మైకేల్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితోనే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని మైకేల్ పేర్కొన్నారు. ఈ సదుపాయం తల్లులకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం చేయాలని ఎందుకు ఆశించి ముందుకు వచ్చామంటే, మేము రావడం కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఇవి చూసి మాతో పాటు మన అందరూ నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళి ఇలాంటి కార్యక్రమం ముందు చేపట్టాలని చెప్పని ఈ కార్యక్రమం కూడా మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చి అభినందించి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేశారు. ఇలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా వందనాలు చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు రాష్ట్రంలో ఆయన స్ఫూర్తితో మేము కూడా మా వంతుగా ఇక్కడ తల్లికి పిల్లలకు పాలిచ్చే ఒక గది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది డోన్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి, మా పవన్ గారి యొక్క మంచిదనము, ఆయన యొక్క మంచి అభిప్రాయాలతో మేము ముందుకు పోతున్నాము. రక్త ప్రసరణ సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 6న జాతీయ వాస్కులర్ సర్జరీ దినోత్సవంను వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోందని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం జాతీయ వాస్కులర్ సర్జరీ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రమేష్ రోజువారీ కూలీ. పని ఒత్తిడిని మర్చిపోవడానికి ప్రతిరోజు బీడీలు తాగడం అతని అలవాటు. షుగర్ వ్యాధి కూడా ఉండడంతో కొంతకాలంగా నడిచినప్పుడల్లా కాళ్లల్లో నొప్పి వస్తున్నా అది పని వల్లేనని భావించి నిర్లక్ష్యం చేశాడు. కాలక్రమేణా కాళ్ళు వేళ్లు నల్లగా మారి చివరకు వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి లక్షణాలు నేడు చాలా మందిలో కనిపిస్తున్నాయని, పొగాకు అలవాట్లు, మధుమేహం కలిసి శరీరంలోని రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీసి చేతులు, కాళ్లకు రక్త ప్రసరణ తగ్గించి అవయవాలు కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతాయని మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో రక్త ప్రసరణ సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 6న జాతీయ వాస్కులర్ సర్జరీ దినోత్సవం వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుందన్నారు. రక్త ప్రసరణ సమస్యలు రాకుండా ఉండాలంటే షుగర్, కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవాలని, సిగరెట్లు, బీడీలు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను పూర్తిగా మానేయాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, కాళ్లలో నొప్పి, మంట, గాయాలు మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాస్కులర్ సర్జన్ను సంప్రదించాలని డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆగస్టు 6 అనేది నేషనల్ వాస్కులర్ సర్జరీ డేగా మన దేశం అంతా జరుపుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వాస్కులర్ సర్జరీ సమస్యల గురించి, లేకపోతే రక్త ప్రసరణ సమస్యల గురించి ప్రజలకి అవగాహన కల్పించడం. రక్త ప్రసరణ సమస్యలు అంటే ఉదాహరణకి షుగర్ వ్యాధి వలన, స్మోకింగ్ చేయడం వల్ల కాళ్లలో పుండ్లు ఏర్పడడం, గాయాలు మానకపోవడం, వేళ్ళు నల్లగా పోవడం, ఇవన్నీ కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గితే వచ్చే సమస్యలు. ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళకి రక్త ప్రసరణ మెరుగుపరుచుకోకుండా ఉంటే కాళ్ళు, వేళ్ళు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాస్కులర్ సర్జరీలోని ఆధునిక సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఇట్లా కాళ్ళు, వేళ్ళు కోల్పోకుండా బైపాస్ ఆపరేషన్ కానీ, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ ద్వారా కాపాడుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సర్జరీలన్నీ ఇప్పుడు మనం మెడికవర్ హాస్పిటల్లో కూడా చేస్తూ ఉన్నాము. గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే దాదాపు 20 మందికి ఇలాంటి ఆపరేషన్స్ చేసి కాళ్ళు, వేళ్ళు కోల్పోకుండా కాపాడడం జరిగింది. సో రక్త ప్రసరణ సమస్యలు ఉంటే వాస్కులర్ సర్జన్ని సంప్రదించి తమ శరీరంలోని విలువైన భాగాలు కోల్పోకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాగణపతి శరభవాహన గండబేరుండ వినాయక అవతారంలో కొలువుదీరనున్నారని లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం లంబోదర గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాగణపతి శరభవాహన గండబేరుండ వినాయక అవతారంలో కొలువుదీరనున్నారని లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం లంబోదర గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లంబోదర ఉత్సవ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు గడిచిందన్నారు. మొదటి సంవత్సరం తంజావూరు సెట్టింగ్ వేసి రాష్ట్రంలో పేరు పొందే విధంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. రెండవ సంవత్సరం మహారాష్ట్ర పూణేలోని త్రిశూద్ గణపతి ఆలయం సెట్టింగ్ వేసి 3 తొండాల వినాయకుణ్ణి ప్రతిష్ఠించామన్నారు. ఈ సంవత్సరం శరభవాహన గండబేరుండ వినాయక అవతారంలో కొలువుదీరనున్నారని అన్నారు. నేటి తరానికి తెలియజేసే విధంగా వినాయకుణ్ణి తీర్చిదిద్దడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్తన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొని తమ సలహాలు, సూచనలు చేశారు. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరం అతి తక్కువ మందితో అనుకున్నా కూడా 50 మంది కమిటీ ఫామ్ అయ్యి ఈరోజు మొదటి సంవత్సరం తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్ని వేసి నెల్లూరు నగరంలో ఈ రాష్ట్రంలోనే పేరు వచ్చే విధంగా మొదటి సంవత్సరం 2024లో మన లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక 2025 మీ అందరికీ తెలుసు, మహారాష్ట్ర పూణేలోని త్రిశూద్ గణపతి ఆలయం చరిత్ర, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు 90% తెలియనటువంటి గుడిని నెల్లూరు నగరానికి తీసుకొని వచ్చి ఆ గుడి సెట్టింగ్ వేసి 3 తొండాల వినాయకుడు, నెమలి వాహనం, ఆ వినాయకుడిని తీసుకుని వచ్చి 2025 లంబోదర గణేష్ ఉత్సవాలు జరపడం జరిగింది. ఇక 3వ సంవత్సరం 2026 ఈసారి మన లంబోదర గణేష్ కమిటీ అందరూ కూడా ఈసారి వినూత్నంగా ఉండాలి,
గత 2 సంవత్సరాల కన్నా ఈసారి భిన్నంగా ఉండాలని మా కమిటీ సభ్యులందరూ కూడా తీర్మానించి ఈసారి మా వినాయకుడు శరభ వాహన గండ బేరుండ వినాయకుడు. నేటి తరానికి మన పురాణాల్లో ఉన్న కొన్ని వైభవంగా మన పురాణాల్లో రచించిన కొన్ని కథలను నేటి తరం ప్రజలకి తెలియజేసే విధంగా కొన్ని పురాణాల్లో ప్రస్తావించబడిన మన యథార్థ సంఘటనను ఉద్దేశిస్తూ ఈ వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా హిరణ్యకశిపుని వధ అనంతరం నరసింహస్వామి కోపోద్రిక్తుడై సృష్టిని విలయ తాండవం చేస్తున్న సమయంలో దేవతల ప్రార్థనల మేరకు ఆ మహాశివుడే స్వయంగా ఒక శరభ మృగ అవతారంలో ధరిస్తాడు. ఈ శరభ మృగం 8 కాళ్లతో సగం మనిషి ఆకారంలో సింహం తల రూపంలో ఒక భయానకంగా ఇది సృష్టించబడుతుంది మహాశివుని చేత. ఈ సర్వముగ్రం ఎప్పుడైతే నరసింహస్వామిని కోపాన్ని శాంతింపజేస్తుందో ఈ సర్వముఖం కూడా విపరీతమైన కోపానికి లోనై అదేవిధంగా సృష్టి నాశనానికి విపత్తుకు కారణమైనప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు 2 తలల ఒక భయంకర గంభీర పక్షి రూపాన్ని ధరించి 100 ఏనుగులు బలం కలిగిన ఆ పక్షి రూపాన్ని ధరించి ఈ శరభ వాహనాన్ని శాంతింపజేయడం జరుగుతుంది. ఈ పురాణ కథ ఆధారంగా ఈసారి మన వినాయకుడిని ప్రత్యేకంగా కలకత్తాలో అమ్మవారి విగ్రహాలు దసరా ఉత్సవాలు విశిష్టంగా తయారు చేసే విగ్రహాలు తయారు చేసే వారి నుంచి 8 మంది కళాకారుల్ని గత 20 రోజుల నుంచి నెల్లూరులో తీసుకొచ్చి వారి చేత ఈసారి ఈ పురాణ కథన ఆధారంగా కొంతమంది పండితులతో కొంతమంది కళాకారులతో చర్చించి ఒక అద్భుతమైన రూపాన్ని మేము చేయడం జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా సంపూర్ణంగా ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన పుంగనూరులోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మోపూరి మోహన ఆధ్వర్యంలో అభిషేకం మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన పుంగనూరులోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మోపూరి మోహన్ ఆధ్వర్యంలో అభిషేకం మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. బాలకృష్ణ త్వరగా కోలుకొని మళ్లీ అభిమానుల ముందుకు రావాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షించారు. ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున నగిరిలో వెలిసి ఉండు సోమేశ్వర స్వామి టెంపుల్లో మన నందమూరి బాలయ్య బాబు గారి ఇటీవల ప్రమాదవశాత్తు మోకాలకు గాయమైనది. ఆయన త్వరగా కోలుకోవాలని, అలాగే ఆయన సేవలు ప్రజలకి ఇంకా మెరుగుగా చేయాలని, అలాగే చిత్రాల్లో ఇంకా చాలా బాగా నటించి అందరినీ అభిమానులను అలరించాలని ఇక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్లో పుంగనూరులో శుక్రవారం తెల్లవారి 6:30కి అభిషేకము, రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమము, ఆయన ఆరోగ్యం బాగుపడాలని, ఆయన సుఖ సంతోషాలు ఉండాలని పుంగనూరు ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఇక్కడికి నందమూరి అభిమానులందరూ వచ్చేసి ఆ పూజా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్రంలో వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటిలో బుధవారం శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర ఘట్టాలతో అభిషేకం, వరుణ జపం నిర్వహించారు.
రాష్ట్రంలో వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటిలో బుధవారం శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర ఘట్టాలతో అభిషేకం, వరుణ జపం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో పాండురంగారెడ్డి, ఆలయ చైర్మన్ బండి మహేశ్వర్ రెడ్డి, సభ్యులు రామశేఖర్, తిరుమలయ్య, సురేష్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం భరణి కావెలను స్వామివారికి అధిక సంఖ్యలో సమర్పించి ఊరేగింపు నిర్వహించారు. ఆడి కృత్తికను పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువయ్యున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావెళ్ల చెల్లింపు మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చారు. పుంగనూరు పట్టణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం భరణి కావేళ్లను స్వామివారికి అధిక సంఖ్యలో సమర్పించి ఊరేగింపు నిర్వహించారు. ఆడి కృతికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావేళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి, బజారు వీధి నుండి నగరిలోని స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని పూజలు చేసి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రదీప్ మాట్లాడుతూ ఆషాఢమాసంలో ప్రతి సంవత్సరం తిరుత్తణి సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానానికి వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. నగరంలోని మరికొన్ని వార్తలను ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చెంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ తిరునాళ్ల సందర్భంగా రాత్రి రావణాసుర వాహన ఉత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చెంగల్రాయ స్వామివారు రావణాసుర వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని భక్తిభావంతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కె సాయి ప్రసాద్, ఈవో బికే వెంకటేశులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు గురపశెట్టి, ఆలయ పర్యవేక్షకులు సి నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఎం హరియాదవ్, దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ పటాలమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. పత్తింగారపల్లి సమీపంలోని ఆలయానికి ఎన్ఎస్పేటకు చెందిన మహిళలు డప్పు వాయిద్యాల నడుమ శిరస్సుపై దీపాలు ధరించి సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహామంగళహారతులు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పుంగనూరు పట్టణం పరిసర గ్రామాల ప్రజల శ్రేయస్సు, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గత 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాన్ని ప్రతి ఏడాది ఆషాఢమాసంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్య. బుధవారం అమరావతి రాజధానిలో మంత్రులు. వేస్ట్ పిక్కర్స్ కు ఉపాధి అవకాశాలు. 30 మంది వేస్ట్ పిక్కర్స్ కు చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. హామీలను నెరవేర్చినందుకే నేడు ప్రజల ముందుకొస్తున్నాం. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. శరభవాహన గండభేరుండ వినాయకావతారంలో కొలువుదీరనున్న మహాగణపతి. లంబోదర గణేష్ ఉత్సవాలకు శ్రీకారం. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.